కాంగ్రెస్ కు బ్యాడ్ టైం ఓ రేంజ్ లో నడుస్తోంది. అధికారానికి దగ్గరగా వచ్చి 2 అడుగుల దూరంలో ఆగిపోయిన బీజేపీ కంటే ఎక్కువ సీట్లు సాధించిన గోవా, మణిపూర్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేక చతికిలపడింది. ఇది వ్యూహంలో లోపమా, చేతగానితనమా? లక్కీ ఛాన్స్. ఇద్దరు ముగ్గురు ఇండిపెండెంట్లను ఓ చిన్న పార్టీనో పట్టుకుంటే చాలు, ఎంచక్క 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాల్ని ఏర్పాటు చెయ్యొచ్చు. 5 ఏళ్లు అధికారాన్ని అనుభవించొచ్చు. కాంగ్రెస్ ముక్త్ భారత్ అంటున్న బీజేపీకి షాక్ ఇవ్వచ్చు. మీవి 2 రాష్ట్రాలే, కానీ మేము 3 రాష్ట్రాలంటూ ఎంచక్క కాళ్ళు ఎగరేసుకుని చెప్పుకోవచ్చు. కానీ ఆ మాత్రం కూడా చేయలేకపోయింది కాంగ్రెస్ పార్టీ. గోవానే తీసుకుంటే అక్కడ 40 సీట్లకు గాను 17 కాంగ్రెస్వే, బీజేపీకి 13, ఎంజీపీకి 3, జీఎఫ్పీ 3, ఎన్సీపీ 1 సీటు, 3 స్వతంత్రులు గెలిచారు. ఎంజీపీ, జీఎఫ్పీతో సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నా ఎన్సీపీ 3 ఇండిపెండెంట్లను బుట్టలో పడేస్తే గోవాను పాలించే ఛాన్స్ వచ్చేది. ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి ఈ పని ప్రారంభించాల్సి ఉండగా హస్తం నేతలు నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు. కానీ బీజేపీ మాత్రం సీట్లు తక్కువ వచ్చినా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. కాంగ్రెస్ 4 మద్దతు కూడగొట్టుకోలేకపోయిన చోట బీజేపీ 8 మంది సపోర్ట్ సంపాదించింది. ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మణిపూర్నే తీసుకుంటే అక్కడ 60 స్థానాలున్నాయి. కాంగ్రెస్ కి 28 సీట్లు దక్కాయి. కేవలం మరో 3 ఎమ్మెల్యేలు మద్దతు ఉంటే చాలు, సర్కార్ ఏర్పాటు ఖాయం. కానీ అది కూడా చేయలేకపోయింది హస్తం పార్టీ. 21 సీట్లు గెలిచిన బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కి కావలసిన 31ని చేరుకోవడానికి మరో 10 మంది మద్దతు పొందగలిగింది. కానీ 3 మద్దతు సాధించలేకపోయింది కాంగ్రెస్. ఎన్పీపీ, ఎన్పీఎఫ్ చెరో 4 సీట్లు సాధించాయి. ఇక్కడ ఓ ఇండిపెండెంట్, మరో టీఎంసీ, ఇంకో ఎల్జేపీ ఎమ్మెల్యేలని బుజ్జగించినా ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగి ఉన్నా ఆ పని చేయలేకపోయింది కాంగ్రెస్. ఎదుటివారిని లాగే సత్తా లేకపోయినా ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యేలను కూడా కాపాడుకునే పరిస్థితిలో లేదు. ఇప్పటికే శివకుమార్ సింగ్ అనే ఎమ్మెల్యే కాంగ్రెస్ కి షాక్ ఇచ్చి బీజేపీ గుటికి చేరడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీంతో మణిపూర్ లోనూ సర్కారు ఏర్పాటు చేస్తోంది కమలం పార్టీ. 125 ఏళ్ల కాంగ్రెస్ చరిత్రలో ఎన్నికలు కొత్త కాదు, ఇలాంటి పరిస్థితులు కొత్త కాదు. కానీ వ్యూహం లేక 2 రాష్ట్రాల్ని చేతులారా వదులుకుంది కాంగ్రెస్. యూపీ షాక్ లో ఉండిపోయిన హస్తం పెద్దలు ఇక్కడ ప్రభుత్వ ఏర్పాటు గురించి మర్చిపోయారు. కానీ బీజేపీ మాత్రం వేగంగా స్పందించి 2 రాష్ట్రాల్ని తన వైపు మళ్లించుకుంది.